39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. రైట్. సో 11 సీట్లు వచ్చిన వైసీపీ ప్రతిపక్ష హోదా అడగటం ఎంతవరకు కరెక్ట్? ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకేదో దేశం వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ బ్రెయిన్ ఉందా, నాలెడ్జ్ ఉందా, చదువు ఎంత? నేను అంటే డిప్యూటీ సీఎం అండి, అంత మాట అన్నారు. డిప్యూటీ సీఎం అయితే నేను ఎమ్మెల్సీ ఉన్నాను. ఇవన్నీ మనకి ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎంలు, ముఖ్యమంత్రులు అయిపోవటం కాదు. ఇక్కడ జ్ఞానం అన్నది ఒకటి అవసరం. జ్ఞానాన్ని సంపాదించుకొని 2 లక్షల పుస్తకాలు చదివానంట. మాట్లాడాల్సింది అదే. ఓట్ షేర్ బట్టి ఇతర దేశం పోవాలంటావా? మేము అడుగుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? నేను తిక్క నీకుంది. నీ తిక్కకి సినిమాలో లెక్క ఉండొచ్చు, సొసైటీలో లెక్క ఉండదు. మేము అన్నది ఏంటంటే అసెంబ్లీకి మేము రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, 11 మందితో రావాలి. ఎస్, మేము రెడీ. వచ్చాం, మొదటి రోజు కూడా వచ్చాం కదా, అందరం కలిసే వెళ్ళాం కదా. వచ్చేం అడిగాం, మాకు కొంత సమయాన్ని ఇవ్వండి అని అన్నాం. సమయం అనే మాటకి బదులు మేము ఇంకో పదం వాడాం. ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వండి అన్నాం. ప్రతిపక్ష హోదాని ఎందుకు అడుగుతున్నామంటే, సాధారణంగా హౌస్లో ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ సమయం ప్రతిపక్ష పార్టీకి వస్తుంది. ప్రతిపక్ష పార్టీ ఎవరికి రావాలి? జనసేనకి రావాలి. ఎందుకంటే వాళ్ళకి 21 స్థానాలు కాబట్టి. మరి వాళ్ళకి ఎందుకు రాదు? వాళ్ళ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి. మరి నెక్స్ట్ స్టెప్ ఎవరిది ఉంది? 11 సీట్స్తో వైసీపీ ఉంది. వైసీపీకి ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే 18 సీట్లు ఉంటేనే ఇస్తాము అన్నది ఇక్కడ లెక్క కాదు. 2 స్థానాలు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదా భారతదేశంలో ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనీస స్థానాలు లేనప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో వచ్చి రాహుల్ గాంధీ కూర్చొని మాట్లాడటం జరిగింది. ఇది చాలా రాష్ట్రాల్లో హోదా కాదు, ఇక్కడ మాట మనం అది ఆడుతున్నాం. కానీ హోదా ద్వారా కోరుతున్నది సమయం. హోదా అంటే ఏంటి? ఆ చైర్కి ఏమైనా కొత్త రంగు వేస్తారా? లేదా ఆ చైర్లో కూర్చుంటే కండువా ఏమైనా వేస్తారా? లేకపోతే ఎక్స్ట్రా గౌరవాలు ఏమైనా ఇస్తారా? ఏమీ ఉండవు. హోదా మీన్స్ మేము అడిగింది టైం ఎందుకు అడుగుతున్నామంటే, ముఖ్యమంత్రి మరి డిప్యూటీ సీఎం కానీ, ఆ కూటమి ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయాల మీద మేము మాట్లాడాలంటే మాకు ఎంత సమయం ఇస్తున్నారు చెప్పండి, క్లారిటీగా చెప్పండి. 70 నిమిషాలు ఇస్తారా? 40 నిమిషాలు ఇస్తారా? లేదా 2 గంటలు ఇస్తారా? 10 నిమిషాలు ఇస్తారా? చెప్పండి అని అడుగుతున్నాం. అదే హోదా. దాని అర్థం హోదా. అది చాలామంది దీన్ని రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. సమయం కోసం హోదా పేరుతో మేము అడుగుతున్నాం. దానికి కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి. మాకు సమయం లేదు మాట్లాడటానికి, ఇప్పించండి అని కోర్టుకి వెళ్ళాం. కోర్టు వారు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి స్పీకర్కి. ఈ రోజు వరకు స్పీకర్ స్పందించడు నోటీసులకి. సమయం ఇస్తామని చెప్పడు, ఇవ్వమని చెప్పడు. నీకు దమ్ముంటే రా అంటాడు స్పీకర్. మిగతా వాళ్ళు కూడా దమ్ముంటే రా అంటారు. వచ్చి ఏం చేయాలా? మీరు సమయం ఉన్నప్పుడు మేము కూర్చొని మీ సోదంతా వినాలా? సమయం మా నాయకుడికి ఇవ్వండి. ఎందుకంటే బడ్జెట్ మీద మాట్లాడడానికి ఆల్మోస్ట్ 75 మినిట్స్ పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి. ఆ సమయం మాకు మీరు ఇస్తారా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇస్తారంటే చెప్పండి, వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము అదే కోరుతున్నాం. మీరంతా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి? మిమ్మల్ని ఎదుర్కోవడం పెద్ద పనేం కాదు మాకు. ఆయన వస్తాడు, మాట్లాడతాడు. దయచేసి కూర్చొని టైం వేస్ట్ చేయటం కన్నా మాకు సమయం ఇవ్వండి, సమయం వస్తే మేము మాట్లాడతాం అని అంటున్నాం. దాన్ని స్పందించట్లేదు వాళ్ళు. తప్పెవరిదో మీరు బాగా మీకు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సమయం ఇవ్వని వాళ్ళ తప్ప, సమయం కోరుతున్న మాకు తప్ప? సమయం ఇస్తే మేము వస్తామంటున్నామే, అది ఇవ్వట్లేదే వాళ్ళు. ఏం చేయమంటారు?